అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా చికెన్ కర్రీ చాలా ఈజీగా ఇలా కుక్కర్లో చేయండి. చాలా బాగుంటుంది. గారెల్లోకి లేదా రాగి సంకటి, రాగి ముద్ద ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. డైరెక్ట్ ఇలా మిక్సీ పట్టుకోవటమేనండి. అది పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా అంత స్టోన్ ఫ్లవరు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఎక్కువ వేస్తే కొద్దిగా స్వీట్గా వస్తుంది టేస్ట్. తక్కువనే వేసుకోండి. వేసుకొని ఆ ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు 2 కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇది వేసుకున్న తర్వాత ఒక అర కేజీ మంచి కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. అర కేజీ చికెన్ తీసుకొని వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ వేసిన తర్వాత దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆ నూనె అనేది ఇట్లా పైనకు వచ్చినట్టుగా వస్తుంది కదా, అప్పుడైతే నీచు వాసన ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఒక 2.5 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మనం టమాటో ప్యూరీ వేసుకున్నాం కాబట్టి కారం పొడి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. అలాగే వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇవంతా పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ నూనె అనేది పైనకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిక్సీ జార్ కడిగి నీళ్ళు వేస్తున్నాను. దీంట్లో ఎంతైతే పడతాయో అంత నీళ్ళు మీకు కావాల్సినంత, ఈ గ్రేవీ అనేది ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇలా కొత్తిమీర చల్లుకొని ఇలా సర్వ్ చేసేసుకోవటమే. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ 10-15 నిమిషాలలో అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి. గారెల్లోకి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.